జీఎస్టీ 2.0 సంస్కరణల అమలుకు వేలైంది. అనేక నిత్యావసరాలు, గృహోపకరణాలు వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. పొగాకు ఉత్పత్తులపై మాత్రం 40% ప్రత్యేక పన్ను వేశారు. రోజు ఉపయోగించే పన్నీరు, నెయ్యి, రోటీ, చపాతీ, పరోటాలపై ట్యాక్స్ లేదు. హెల్త్ ప్రొడక్ట్స్ అయినా పన్నులు లేవు. సిమెంట్ ధరలు తగ్గబోతున్నాయి. దీంతో ఇంటి నిర్మాణం, ఇంటి మరమ్మతుల భారం తగ్గబోతుంది. టీవీలు, ఏసీల ధరల నుంచి ప్రజలకు రిలీఫ్ దక్కనుంది. 33 రకాల మందులు, క్యాన్సర్, తీవ్ర అనారోగ్యానికి ఉపయోగించే మందులపైన పన్నులు ఎత్తేశారు. అలాగే చిన్న కారులు, బైకులు ధరలు తగ్గబోతున్నాయి. పిల్లల నోట్బుక్స్ నుంచి స్కూలుకు రోజువారీ ఉపయోగించే వస్తువుల ధరల నుంచి సైతం ఊరట దక్కనుంది. కొత్త ధరలన్నీ రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఏ వాత చూసుకుంటే పేదలకు నెలవారీగా 5,000 నుంచి 8,000 వరకు ఆదా అవుతుందని లెక్కలేస్తున్నారు. మధ్యతరగతి వారికి నెలకు 10,000 వరకు రిలీఫ్ దక్కుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రాగానే టీవీల రేట్లు భారీగా తగ్గబోతున్నాయి. 2,500 నుంచి 85,000 వరకు తగ్గింపు ఉంటుందని తయారీదారుల మాట. దీనికి పండుగ ఆఫర్లు తోడు కాబోతున్నాయి. సోనీ ఇండియా 43 నుంచి 98 అంగుళాల టీవీలపై, బ్రావియా మోడళ్లపై 5,000, 71,000 వరకు ధర తగ్గనుంది. ఎల్జీలో 43 నుంచి 100 అంగుళాల వరకు ఉన్న మోడళ్లపై 2,500 నుంచి 85,800 వరకు ధర తగ్గొచ్చని టాక్. పానాసోనిక్ బ్రాండ్లో 43 అంగుళాల టీవీలపై 3,000 నుంచి 4,700 వరకు తగ్గుతుందని ఆయా కంపెనీలు తెలిపాయి. అలాగే ఏసీలు, డిష్ వాషర్లు కొనాలనుకునే వారికి పండగే పండగ. ఏసీలపై సగటున 4,500 వరకు, డిష్ వాషర్లపై 8,000 వరకు ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. జీఎస్టీలో 12% నుంచి 5% స్లాబ్లోకి కొన్ని వస్తువులను తీసుకురావడంతో ధర తగ్గే వస్తువులు చాలానే ఉన్నాయి. అందులో వెన్న, చీజ్, నట్స్, డేట్స్, ఆవకాడో ఉన్నాయి. ఇవే కాకుండా నిమ్మ, బత్తాయి, వెజిటేబుల్స్, సాప్స్ ఆయిల్స్, సబ్బులు, సాస్ల ధరలు కూడా తగ్గబోతున్నాయి. సంరక్షించిన మాంసం, పాస్తా, కూరగాయలు, పండ్లు, పుట్టగొడుగులు, జామ్స్ సైతం చీప్ కాబోతున్నాయి. ప్యాకేజ్డ్ కొబ్బరి నీళ్లు, సాపులు, డయాబెటీస్ ఫుడ్స్, 20 లీటర్ల డ్రింకింగ్ వాటర్ ధరలు తగ్గబోతున్నాయి. ఇక 18% పన్ను స్లాబ్లో ఉంటూ 5% పన్నులోకి రావటంతో మరికొన్ని వస్తువులు కూడా చీపర్ అవుతున్నాయి. వీటిల్లో కోకో పౌడర్, చాక్లెట్స్, మాల్ట్స్, ఎక్స్ట్రాక్ట్, కార్న్ఫ్లేక్స్, పేస్ట్రీ, కేక్స్ ఉన్నాయి. ఇదే కేటగిరీలో ఐస్ క్రీమ్స్, టాల్కమ్ పౌడర్స్, తల నూనెలు, షాంపూ, షేవింగ్ క్రీమ్ ధరలు తగ్గుతాయి. ఆరోగ్యానికి హాని చేసే కొన్ని వస్తువులపై జీఎస్టీతో సంబంధం లేకుండా భారీగానే పన్ను బాధేశారు. అందులో పాన్ మసాలాలు, గుట్కా, పొగాకు, సిగరెట్లు ఉన్నాయి. అలాగే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ కూడా ఈ విభాగంలోకి రాబోతున్నాయి. స్మోకింగ్ పైప్స్ అంటే హుక్కాలు, సిగరెట్ హోల్డర్స్ కూడా మరింత ప్రియం కాబోతున్నాయి. లగ్జరీ కార్లు, 350 సీసీ దాటిన బైక్స్ సైతం 40% పన్ను కేటగిరీలోకి వస్తున్నాయి. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే ఎయిర్ క్రాఫ్ట్లు సైతం చాలా ప్రీమియం కాబోతున్నాయి.
జీఎస్టీలో రైతులకు కూడా చాలా ఊరట దక్కబోతుంది. వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లపై పన్ను తగ్గించారు. ట్రాక్టర్ల విడి భాగాలు అంటే టైర్లు, క్లచ్, బ్రేక్లు వంటి విడివిడి భాగాలపై రేట్లు తగ్గబోతున్నాయి. అలాగే వ్యవసాయ డీజిల్ ఇంజిన్ ధరలు తగ్గుతున్నాయి.